హరే కృష్ణ. రాగి గోధుమ రవ్వ ఉప్మా ఇలా చేయండి, చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు: పోపు దినుసు, ఎండుమిర్చి, పల్లీలు, గోధుమ రవ్వ ఉప్మా, కరివేపాకు, ఉల్లిపాయలు. ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, మీరు తుప్పి కూడా వేసుకోవచ్చు, నేను ఫుల్గానే వేసుకుంటున్నాను. కరివేపాకు, ఇప్పుడు గరిటె పెట్టి తిప్పుకోండి. ఎండుమిర్చి అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పల్లీలు యాడ్ చేసుకోండి. ముందు పల్లీలు యాడ్ చేసినప్పుడు సిమ్లోనే పెట్టుకోండి. గంటతో కలుపుకోండి. పల్లీలు వేగడానికి టైం అయితే తీసుకుంటుంది. ఇలా మూత పెట్టండి. పల్లీలు అయితే కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు గంటతో మంచిగా అటు ఇటు తిప్పండి. ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచండి. పల్లీలు అయితే కొంచెం వేగాయి, ఇంకొంచెం వేగాలి. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు ఇది ఎక్కువగా తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేయండి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించండి సాల్ట్ని. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. చూడండి, కొంచెం అయితే వేగాయి. ఇప్పుడు గరిటె పెట్టి తిప్పండి. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువగా తినండి, అలాగే డెలివరీ అయిన వాళ్ళు కూడా ఎక్కువగానే తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి కనీసం 2 సార్లైనా తినండి ఉప్మా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇలా అయితే తిప్పుకోవాలి. మంచిగా తిప్పుకోండి. చూడండి, కొంచెం వేగాలి. బాగా కలుపుకోండి. ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలి. మూత పెట్టుకోవాలి. వాటర్ మరిగాక 1 కప్పు గోధుమ రవ్వ ఉప్మా అయితే వేసుకోవాలి. నీరసంగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తినండి. మూత పెట్టుకోండి. ఇప్పుడు మంచిగా పలుకులుగా అయితే ఉడికింది ఉప్మా. ఇప్పుడు తిప్పుకోవాలి. ఇలాగా చక్కగా తిప్పుకోండి. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు ఎవరైనా కూడా కంపల్సరీగా తినండి. మూత పెట్టుకోండి, కాసేపు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. మూత తీసి గంటతో కలపండి. అడుగంటుకుంటుంది కాబట్టి కొంచెం గంటతో మంచిగా కలుపుకోండి. ఇప్పుడు రాగి పిండి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి. కొంచెం ఎక్కువగా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా రాగి పిండి ఉప్మాలో కలిసేలాగా బాగా కలపండి. ఇలాగా కలుపుతూ ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. కొంచెం నీళ్ళైతే పోసుకోండి. అప్పుడు రాగి పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా మంచిగా వచ్చిందో. కలిసిపోయింది పిండి అంతా ఉప్మాలో.
ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం ఉడికించండి. అయిపోయింది ఉప్మా. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకోండి. టిఫిన్లో అయినా లేదా నైట్ డిన్నర్లో అయినా తినొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై శ్రీకృష్ణ.